హాయ్ హలో అందరికి నమస్తే. వక్ఫ్ బిల్లుకి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ బిల్లుకు సంబంధించి కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. కొంతమంది ఈ బిల్లుకు మద్దతు తెలుపుతా ఉన్నారు. మరికొంతమంది బీజేపీ పార్టీ ఓట్ల కోసం ఆడుతున్నటువంటి ఒక డ్రామా అని కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ బిల్లు వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం ఏంటి అనే దానికి సంబంధించి అంత లోతుగా నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ ఈ వక్ఫ్ బిల్లుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పార్టీలు వ్యవహరించినటువంటి తీరు, ఎన్నికలకు ముందు ఏం చెప్పారు, ఎన్నికల తర్వాత ఏం మాట్లాడుతూ ఉన్నారు, మరి ఒక వర్గం మీడియా ఒక పార్టీని, ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఏ రకంగా ప్రచారం చేస్తూ ఉందనే దానికి సంబంధించి మీకు వీడియోలు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారిపైన కొన్ని కేసులు ఉన్నాయి. ప్రతి సందర్భంలో ఆ కేసులకు సంబంధించి వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా ఏదైనా జగన్ గారు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే ఏం చెప్తారు వాళ్ళు, అదిగో భయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి భయపడిపోయాడు, మోడీకి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడాలంటే ఇట్లా వణికిపోతా ఉన్నాడు, ఎందుకంటే వ్యతిరేకంగా మాట్లాడితే తీసుకుపోయి తిహార్ జైల్లో వేస్తారు, బొక్కలు వేస్తారు, చిప్పకూడు తినిపిస్తారు, అందుకే జగన్మోహన్లా భయం అనేటువంటిది ఉంది అని చెప్పి గట్టిగా ప్రచారం చేస్తారు. మన ఈ మధ్య తమిళనాడుకి చెందినటువంటి స్టాలిన్ గారు ఆహ్వానించినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు, బహిరంగ లేఖ రాశారు. ఇంకా బహిరంగ లేఖ అంటే ఓపెన్గా చెప్పినట్టే కదా తన అభిప్రాయాన్ని, ఆ రకంగా చెప్పారు. అప్పుడు కూడా ఏమన్నారు, అదిగో భయపడ్డాడు, ఎందుకు వెళ్ళట్లేదు అంటే వణికిపోతున్నాడు, మోడీకి భయపడి ఆగిపోయాడు, తమిళనాడు పోవాలంటే ఇది అది అని చెప్పి రకరకాల కామెంట్లు చేశారు. సో ఇప్పుడేంటి, వక్ఫ్ బిల్లుకు సంబంధించి పార్లమెంటు సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాటకు కట్టుబడి మైనారిటీలకు గతంలో ఏదైతే హామీ ఇచ్చారో వీటికి సంబంధించి వాళ్ళకు మద్దతుగా అక్కడ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా తమ వైసీపీ పార్టీ ఓటు వేయడం జరిగింది. మరి దీన్ని ఏమంటారు, భయపడ్డాడు ఇక్కడ? భయపడలేదు కదా. ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉంటాను అని చెప్పి పార్లమెంటు సాక్షిగా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకున్నారు. స్ట్రైట్ పాలిటిక్స్, దొంగదారుడు పాలిటిక్స్ అయితే ఇక్కడ చేయలేదు కదా. మరి అదే ఈ కూటమి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీని పక్కన పెట్టండి. ఈ రెండు పార్టీలు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు, మైనారిటీలకు ఈ బిల్లుకు సంబంధించి మేము మీకు మద్దతు తెలుపుతాం, మీకు ఎలాంటి ఇబ్బంది రానివ్వమని చెప్పారు. ఎన్నికల తర్వాత ఏంటి, వీళ్ళ మీద ఆధారపడి ఎన్డీఏ సర్కార్ నడుస్తుందనేటువంటి ఒక అభిప్రాయం ఉంది కదా. అభిప్రాయం ఏంటి, నిజమే కదా, నడుస్తూ ఉంది కదా వీళ్ళ మీద ఆధారపడే. మరి ఇలాంటి టైంలో ఇక్కడ మీరు ఇచ్చినటువంటి మాటకు సంబంధించి మాట తప్పేటువంటి సందర్భం వచ్చినప్పుడు, లేదు మేమైతే ఇట్లా ఈ రకంగా బిల్లుకు సంబంధించి మా రాష్ట్రం ఈ రకంగా హామీ ఇచ్చాం కాబట్టి దీనికి సంబంధించి కొన్ని సవరణలు చేస్తున్నామని చెప్పి ఏమైనా వీళ్ళు చెప్పగలిగారా? లేదా దీనివల్ల మీకు నష్టం లేదు అని చెప్పి ఏమైనా చెప్పగలిగారా? ఏమీ చెప్పరు. ఎందుకంటే వాళ్ళకు భయం, ఒకవేళ వ్యతిరేకిస్తే మరి నరేంద్ర మోదీ గారు ఏం చేస్తారో అనేటువంటి భయం. ఎందుకంటే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కదా. ఆయన తలుచుకుంటే ఏదైనా అవుతుందేమో, మా ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో అనేటువంటి ఒక భయం వాళ్ళలో ఉన్నట్టే కదా. వీళ్ళు చేసిన మోసానికి సంబంధించి కానీ, వాళ్ళ భయానికి సంబంధించి కానీ ఏది మాట్లాడరు. వాళ్ళు మాట్లాడేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి భయపడతా ఉన్నారు అంటారు. ఇప్పుడు భయపడకుండా వ్యతిరేకంగా ఓటు వేస్తే ఏం చేయాలో తెలియక గిలగిల కుట్టుకుంటూ దాన్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలని చెప్పి గతంలో వీళ్ళు అన్నారు కదా, భయపడ్డాడు. ఇప్పుడు భయపడకుండా ఓటేశారు కదా, ఇప్పుడు ఏదో ఒకటి చేయాలని చెప్పి అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. ఒక వర్గం దూరం అయిపోయారు జగన్మోహన్ రెడ్డికి, ఇంకా వైసీపీ పార్టీ క్లోజ్ అయినట్టు అని చెప్పి మళ్ళీ కొత్త ప్రచారం తెరపైకి తీసుకొచ్చారు. ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి నిలబడడానికి దమ్ము, ధైర్యం కావాలి. జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఒక వర్గం దూరం అవుతారా కాదా అనేటువంటి విషయం పక్కన పెడితే, ఏదైతే వాళ్ళ కోసం ఇచ్చినటువంటి మాట కట్టుబడి నిలబడ్డాడు, నష్టమా లాభమని ఆలోచించలేదు, ఆ మాటకు కట్టుబడి నిలబడ్డాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం. మరి మీరు ఆ ధైర్యం చేయగలరా? మరి జగన్మోహన్ రెడ్డి ధైర్యానికి సంబంధించి ఏ పత్రిక కానీ, ఏ వార్తలు కానీ, ఏ విశ్లేషణలు కానీ ఎక్కడన్నా ఈ ధైర్యానికి సంబంధించి ఎక్కడైనా చెప్పే ధైర్యం మీరు చేశారా? అది కూడా చేయలేదు. ఎందుకంటే మీకు భయం. ఎక్కడ పాజిటివ్గా జగన్మోహన్ రెడ్డికి వస్తే మాకు నష్టం జరుగుతున్నటువంటి భయం మీలో చాలా క్లియర్గా ఉందా లేదా? జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రైట్ పాలిటిక్స్ అనేటువంటిది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా. వీళ్ళలాగా తెలంగాణలో పార్టీ, ఇక్కడ మా పార్టీ ఉంటే తెలంగాణలో కూడా పోటీ చేస్తామంటారు, ఒకరేమో తమిళనాడులో పోటీ చేస్తామంటారు, ఇంకో రాష్ట్రంలో పోటీ చేస్తామంటారు. ఆ పార్టీలో కొంతమంది ఉంటారు, ఈ పార్టీలో కొంతమంది ఉంటారు, ఆ పార్టీతో పొత్తు అంటారు, ఈ పార్టీతో పొత్తు అంటారు, చీకట్లో వీళ్ళు ఆ పార్టీ నాయకులతో కలుస్తారు, ఇటు అవసరం ఉంటే ఇటు, అటు అవసరం ఉంటే అటు, ఎక్కడ కావాలంటే అక్కడ యూటర్న్ తీసుకునే అలవాటు ఎవరికి ఉంది? ఈ వ్యక్తులను వేరే పార్టీలో పంపించి రాజకీయాలు చేసేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో పార్టీ వద్దన్నాడు కదా, తెలంగాణలో పార్టీ వద్దు, వేరే రాష్ట్రంలో వద్దు, వేరే పార్టీలతో మనకు సంబంధం లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు మాకు ముఖ్యం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఇక్కడే మా వైసీపీ పార్టీ ఇక్కడే పోటీ చేస్తుంది, ఇక్కడే ఉంటుంది, లాభమైనా నష్టమైనా కష్టమైన సుఖమైన ఏదైనా కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పారు. ఇప్పుడు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు భయపడేటట్టుంటే మరి కాంగ్రెస్ పార్టీని రోజు తిట్టొచ్చు, కానీ తిడుతున్నాడా? కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి శత్రువు, ఇబ్బంది పెట్టినటువంటి పార్టీ, అయినా ఆ పార్టీ జోలికి వెళ్తున్నాడా?
ఎక్కడ లేదు కదా. తెలంగాణకు సంబంధించి ఏమైనా మాట్లాడుతున్నారా? లేదు కదా. మరి స్టేట్ లెవెల్ ఎక్కడైనా ఇక్కడ మాట్లాడుతున్నారా? లేదు కదా. మరి ఇట్లని చెప్పి కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావాలని చెప్పి మోదీ గారికి వ్యతిరేకంగా కానీ ఇంకో రకంగా ఏమైనా మాట్లాడుతున్నారా? లేదు కదా. సందర్భం, ఏ సందర్భంలో ఏం చేయాలి, మనం తీసుకునే నిర్ణయాల ప్రజలకు ఎలాంటి మేలు కలుగుతుంది, ప్రజలే తన కూటమిగా, ప్రజల శ్రేయస్సు తనకు ముఖ్యమని భావించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాన్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేస్తూ ఉన్నారు. అనేక సందర్భాల్లో నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు అనేక మీటింగుల్లో ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు, అనేక అంశాల గురించి మాట్లాడారు. ఇక్కడ మాకు బలమైనటువంటి మా బలం మా మీద ఆధారపడి ఉంటే కనుక మరి ప్రత్యేక హోదాను మేము తెచ్చుకునే వాళ్ళ అంశానికి సంబంధించి అనేక అంశాలకు సంబంధించి నరేంద్ర మోదీ గారి ముందే స్ట్రైట్గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి పరిస్థితి గతంలో. మరి భయపడేవాడైతే ఇవన్నీ ఎందుకు మాట్లాడతారు? మాట్లాడరు కదా. రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేక అంశాలు మాట్లాడారు, అనేక నిర్ణయాలు తీసుకుంటారు. అంతే తప్ప ఇక్కడ ఏదో భయపడిపోయి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. దీన్ని కప్పిపుచ్చడం కోసం అంటే దీన్ని ఇట్లా భయపడతాడని వీళ్ళే ప్రచారం చేశారు కాబట్టి ఇప్పుడు భయపడకుండా మళ్ళీ బీజేపీ పార్టీని వ్యతిరేకించి ఓటు వేశారు కాబట్టి దీన్ని ఎట్లా కవర్ చేయాలనే దాని ఉద్దేశంతో ఇట్లా రకరకాలుగా అన్నమాట ఈ సామాజిక వర్గం దూరమైంది, ఆ వర్గం దూరమైంది, వాళ్ళు చీదరించుకుంటున్నారు, వీళ్ళు చీదరించుకుంటున్నారు అని చెప్తా ఉన్నారు. మాటకి కట్టుబడి ఉన్నాడా లేదా అనేది చూడాలి. వీళ్ళు ఈ కూటమి పార్టీలు మాట తప్పిన దానికి సంబంధించి మాత్రం వీళ్ళు ఎక్కడ మాట్లాడారు, దమ్ము ధైర్యం వీళ్ళు చేయరు. సో అట్లా ఉంటుంది అనమాట ఇక్కడ వీళ్ళ నిర్ణయాలు కానీ వీళ్ళ ప్రచారాలు కానీ. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.